Hello everyone. So today we can learn the Lucida handwriting, easy method how to improve your 26 letters in the small letters. So step 1. So ఇక్కడ నేను ఏవైతే రాసానో the first line, second line and third line and fourth line. In English లో మన 4 rule book లో ప్రాక్టీస్ చేస్తే చాలా స్పష్టంగా చాలా నీట్ గా మీ హ్యాండ్ రైటింగ్ రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇందులో దిస్ ఆర్ ఆల్ లైక్ a basic step 1. These are all the strokes. ఇక్కడ స్టెప్ 2 సంబంధించినటువంటి కొన్ని స్ట్రోక్స్ ఉన్నాయి. స్టెప్ 3కి సంబంధించినటువంటి కొన్ని స్ట్రోక్స్ ఉన్నాయి. ఈ మూడింటిని కలిపితే మనము 4 రూల్ బుక్ లో BAG అన్నది మనం రాసాం. సో వన్స్ ఇఫ్ యూ కమ్ డౌన్ ఇక్కడ మనకు స్మాల్ లెటర్స్ we can be discuss. సో ఎప్పుడైనా సరే మన A రాసేటప్పుడు this stroke is the most important. Then when you are writing like a B, this stroke is the most important. When you are writing like a C, this stroke is the most important. Like this, then you have the first ఇక్కడ మనకు ఏదైతే స్టెప్ 1 లో స్టెప్ 2 లో స్టెప్ 3 లో ఏవైతే లైక్ స్ట్రోక్స్ ఇచ్చామో అదే స్ట్రోక్స్ ని బేస్ చేసుకొని హియర్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ సచ్ ఎ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఇన్ Lucida. సో దీస్ ఆర్ ఆల్ ద లైక్ ఓన్లీ నేను స్ట్రోక్స్ మాత్రమే రాస్తున్నాను. ఇందులో ఏ స్ట్రోక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దట్ ఏ స్ట్రోక్స్ రాస్తే మనకు చాలా బాగుంటుంది అన్నటువంటి కాన్సెప్ట్ లో దెన్ ఇట్స్ అన్ ఈజీ ఫార్మేట్ టు ఇంప్రూవ్ యువర్ లైక్ Lucida హ్యాండ్ రైటింగ్. కెన్ యూ అబ్జర్వ్ హియర్ దీస్ స్ట్రోక్స్ ఆర్ ద మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఇంప్రూవ్ యువర్ లైక్ Lucida హ్యాండ్ రైటింగ్. కెన్ యూ అబ్జర్వింగ్ హియర్ నేను రాసినటువంటి ఆల్ఫాబెట్స్ లలో దీస్ స్ట్రోక్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఏ లెటర్స్ రాసినా కానీ మీరు Lucidaలో రాసినట్టు మాత్రం ఖచ్చితంగా ఈ స్ట్రోక్స్ పైన మీరు ఫోకస్ చేయాలి. దిస్ వన్ అండ్ స్టెప్ 2 అండ్ స్టెప్ 3. సో లైక్ దట్ వన్స్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఆల్ ద 26 లెటర్స్ దెన్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ సచ్ ఎ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. మీరు ఎగ్జామ్స్లో గిట్ట కరెక్ట్గా రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. బట్ ఓన్లీ ద థింగ్ ఈస్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ అ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా మీరు కన్సిస్టెన్సీగా చేస్తేనే కానీ మీ యొక్క Lucida హ్యాండ్ రైటింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నాట్ ఓన్లీ దట్ మీరు రాసినటువంటి ఏదైతే హ్యాండ్ రైటింగ్ ఉంటుందో 4 రూల్ బుక్లో ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. దెన్ లేటర్ యూ కెన్ గో ఫర్ ద సింగిల్ రూల్ బుక్. దెన్ యూ కెన్ బి ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్. ఇంకా మీకు దీనికి Lucidaకి సంబంధించినటువంటి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే సో కింద కామెంట్స్లో తెలియచేయండి. దెన్ I'm going to give a clarification for you how you can be progress on all the techniques, then the interest, then the practice, then you can be get the good marks in your examination also. So ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. then I'm going to clarify all the doubts for you. So also we are conducting one like online and offline workshops like a handwriting improvement. So go through that. My number కింద ఉంటుంది. You can be contact for that number. So if you require in a schools lo meeku training kavali ani ante we are going to provide all the training in a schools along with the students training also. We have written the like a few books. Definitely we can helpful for all the students get ready for to learn the such a beautiful handwriting Lucida. Thank you so much.